వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు శుక్రవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అక్కడ ధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు, హెల్పర్లు భారీగా తరలివచ్చారు. మూసివేసిన ప్రకాశం భవనం 2 ప్రధాన ద్వారాల నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వీరిని సీఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు నిలువరించారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంగన్వాడీల నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఇంద్రావతి అధ్యక్షతన జరిగిన ధర్నాలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నపూర్ణ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు కొండారెడ్డి మాట్లాడారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచకపోతే తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. వేతనాల పెంపు కోసం 42 రోజుల సమ్మె సందర్భంగా అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి ఇప్పుడు విస్మరించారని మండిపడ్డారు. రెండు రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టినా అంగన్వాడీల వేతనాల పెంపుపై చర్చ జరగకపోవడం వారిని మోసం చేయడమే అవుతుందన్నారు. గుజరాత్ హైకోర్టు అంగన్వాడీ టీచర్లను 3వ తరగతి ఉద్యోగులుగా, హెల్పర్లను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని తీర్పు ఇవ్వడమే కాకుండా ఆయా కేడర్ల బేసిక్ వేతనం అమలు చేయాలని తీర్పు ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం అమలు చేయడంతో పాటు పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, వేతనంతో కూడిన వైద్య సెలవులు సహా అన్ని సామాజిక భద్రతా పథకాలను వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. అలాగే అంగన్వాడీలకు బిఎల్ఓలతో పాటు అదనపు విధులు అప్పగిస్తే కేంద్రాలను ఎవరు నిర్వహిస్తారని ప్రశ్నించారు. అనంతరం ఐసీడీఎఫ్ పీడీ పద్మ, సునంద ధర్నా వద్దకు వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో అంగన్వాడీలు ఆందోళనను విరమించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కాలం సుబ్బారావు, సిహెచ్ మంజుధర్, శ్రీనివాసులు, రంగారావు, వెంకటేశ్వర్లు, ఆంజనేయులు, రమేష్, యూనియన్ ప్రతినిధులు ధనలక్ష్మి, జయప్రద, హెమీమ, పద్మావతి, శారద, శేషమ్మ, క్రాంతి, రాజేశ్వరి, వరలక్ష్మి, జయమణి తదితర ముఖ్య మహిళా నేతలు పాల్గొన్నారు.